హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక స్నాక్ని చూపించబోతున్నాను. అది ఏంటి అంటే రాగి నువ్వుల లడ్డు. రాగులలో కాల్షియం, ఐరన్, ఇంకా ఫైబర్, అలాగే చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. దీన్ని రోజుకొకటి తిన్నా కూడా చాలా హెల్దీ. సో ఇది ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం బాండీని హీట్ చేసుకోవాలి. సో నూనెతో కన్నా నెయ్యితో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి మనం దీనికోసం గీని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం అన్నమాట. సో ఈ బాదాన్ని మనం ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాష్యూస్ అన్నమాట. ఇవి కూడా ఫ్రై అయ్యి రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, వైట్, అది తీసుకోవాలి. సేమ్ అదే బాండీలో దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా నీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 కప్పుల రాగి పిండిని తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే బాండీలో కొంచెం 1/4 కప్పు నువ్వులు కూడా తీసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకొని ఇందులో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దీన్ని చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బాదం పప్పు అండ్ అలాగే జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకోవడానికి ముందే దీంట్లో ఒక 5 నుంచి 6 వరకు యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా చేసుకున్న పౌడర్ని తీసుకొచ్చి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ రాగి పిండిలో కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అనమాట. సో నార్మల్గా ఇట్లాంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి బెల్లం అయితే ఒక కుంది తీసుకుంటే సరిపోతుంది. కానీ నా దగ్గర నల్ల ఆర్గానిక్ బెల్లం అవైలబుల్గా ఉంది కాబట్టి సో నేను మీకు జస్ట్ కొలత కోసం చూపించాను. సో నేనైతే 1 కప్పు ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం పౌడర్ని తీసుకున్నాను కాబట్టి ఇది చేతితో మిక్స్ చేసుకుంటే ఆ చిన్న చిన్న ఏదైనా గడ్డల్లాగా ఉన్నా కూడా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఎలాగో ఇది కూడా చల్లారిపోయింది కాబట్టి స్పూన్తో గెంటితో కన్నా కూడా చేతితో ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చేతికి నెయ్యిని అద్దుకుంటూ ఇలా ఫైన్గా రౌండ్గా లడ్డులాగా మనం చేసుకోవడమే అనమాట. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రాగి లడ్డు ఎవరైనా తినొచ్చు.
ఏజ్తో ఎలాంటి సంబంధం లేదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటి అంటే ఆర్ కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళు నువ్వుల్ని మాత్రం అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో ఇంకా కావాలంటే వేరే నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రాగి లడ్డుని మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కాల్షియం, ఫైబర్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే బోన్ స్ట్రెంగ్తన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇస్తుంది. అండ్ అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లలకి మనం బయట ఏవో చాక్లెట్స్ లేదంటే ఇంకేవో బేకరీ ఐటమ్స్ కొనిపించే కన్నా ఇలాంటివి తయారు చేసుకొని వాళ్ళకి మనం ఇవి పెడుతూ ఉంటే హెల్త్కి హెల్త్ అండ్ అలాగే బయట ఫుడ్స్ నుంచి కూడా వాళ్ళని మనం అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. దాన్ని ఒక వారం పాటు బయట ఉంచుకున్నా నిల్వ ఉంటాయి. లేదు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే రిఫ్రిజిరేటర్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.